పరిశుద్ధ బైబిల్లో అపోస్తులైన పౌలు తను ప్రయాణం వెళ్తున్న వాడను గురించి మనకు తెలుసు. అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో అప్పుడు ఇంచుమించు దేని బిళ్ళారా 276 మంది ఆ వాడలో ప్రయాణం చేస్తున్నట్లు మనం చూస్తాం. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇక గాలి తుఫాన్లు వచ్చి భయంకరమైన అడజడల మధ్య ఉన్నట్లు మనం చూస్తుంటే ఆ టైంలో దేవుని దర్శనం కలిగి మనం బ్రతుకుతాం, ఇబ్బంది లేదు, మీరు ప్రయాసపడాలి అని చెప్పినప్పుడు ఆ వాడ పగిలిపోతున్న సందర్భంలో ఒక పెద్ద పండగ తగులుకుని పగిలిపోతున్నప్పుడు మీరు బ్రతుకుతాం అన్న మాట, విశ్వాసపూరితమైన మాటలు పౌలు గారు చెప్తున్నప్పుడు ఎవరికి ఏ చెక్క ముక్క దొరికితే, ఎవరికి ఆ వాడలో ఒక ఆధారం దొరికితే దాన్ని పట్టుకుని ఎదటం మొదలుపెట్టి మనందరికీ తెలిసిన విషయాలే. అయితే గమనించండి, అక్కడ 27వ అధ్యాయం చదువుతున్నప్పుడు అందరూ వారు ఎక్కడెక్కడ దీవికి చేరాలో ఆ దీవికి చేరుకుంటూ వారు సురక్షితంగా వెళ్తామని చెప్పిన పౌలు గారు చెప్పిన విశ్వాసాల నిరీక్షణను వారు ఎంటాడుతూ వారి విశ్వాసంతో ముందుకు వెళ్తారు. నిజంగా అదే సముద్రంలో గమనించండి, వాడ పగిలిపోయిన తర్వాత మేము ఇంకేం బతుకుతామేమిట్లే అని నిరీక్షణ వదులుకుంటే వారు దీవికి చేరుండే వాళ్ళు అంటారా? ఎందుకంటే ఇది చాలా ఆత్మీయమైన విషయాలు, అనుభూతులు మీరు చెప్తే వినుంటారు. ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఇక్కడ సుమారు 276 మంది ఖైదీలుగా ఉంటున్న వీళ్ళలో అసలు మేమే ఖైదీలో, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, బతికితే ఏంటి చస్తే ఏంటి, మా ప్రాణాలకి విలువ లేదు ఇక్కడ, ఇంకా మేము బ్రతికినా చచ్చిపోయిన ఇంకెందుకు అని అనుకోలేదు. ప్రభు కొరకు తమ ప్రాణాలను ప్రతిష్ఠించుకుని కొంత భయాలు ఆవేదనలు అల్లుకుపోతున్న దినాల్లో క్రీస్తు కొరకు నేను బ్రతకాలి, నా సేవ ఇంకా ఉంది, నా పని ఇంకా ఉందన్న పురుగొల్పబడే దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిలబడితే దేవుడు శూరకార్యాలు మీ పట్ల చేస్తాడు.